ఒక వ్యవస్థ నడవాలన్నప్పుడు ఉదాహరణకు ఐఏఎస్ ఉంటాడు, ఐపీఎస్ ఉంటాడు, ఎమ్మెల్యే ఉంటాడు, ఎంపీ ఉంటాడు, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, రెవెన్యూ డివిజను, మండలము, గ్రామం ఎందుకుంది? ఒక హైరార్కీ ఉన్నది. సమాజంలో కూడా సమాజం ముందుకు నడవాలంటే హైరార్కీ ఉండాలి అని వాళ్ళు అంటున్నారు. ఇక్కడ విషయం ఏంటంటే, ఒక సోషల్ సిస్టమ్ అనేది అందరికీ గౌరవాన్ని ఇస్తుంది. ఇప్పుడు ఆయన ఐఏఎస్ కావచ్చు, ఐపీఎస్ కావచ్చు. నీకు అదర్ కంట్రీలోకి వెళ్ళిపోతే ఆయన డ్యూటీ దిగిన తర్వాత డ్రైవర్ వీళ్ళంతా ఒకే బస్సులో వెళ్ళిపోతారు, లేదా ఒకే కారులో వెళ్ళిపోతారు. మొన్న పుతిన్ వచ్చినాడు కదా, రష్యా ప్రెసిడెంట్ వచ్చాడు కదా, వెళ్ళిపోతూ సెకండ్ ఇచ్చేసి వెళ్ళాడు అక్కడ ఉన్నటువంటి ఒక సైనికుడికి సెకండ్ ఇచ్చేసి అభినందనలు తెలియజేసిన థ్యాంక్ యూ చెప్పేసి వెళ్ళిపోయాడు. నీకు భారతదేశంలో ఈరోజు వరకు కూడా హిందూ సామాజిక వ్యవస్థనే వీళ్ళు ఫాలో చేస్తున్నారు. అక్కడ కలెక్టర్ ఉంటే అటెండర్ పక్కనే ఉంటే ఇద్దరికి పక్కనే, నేను అది విన్నాను, ఇద్దరికి పక్కనే కుర్చీ వేసి కూర్చోబెట్టనక్కర్లేదు. ఆయన పని వేరు, ఈయన పని వేరు. పనుల వ్యత్యాసం ఉంటుంది, కానీ మనుషుల మధ్య ఉండకూడదని మేము చెప్తున్నాం. ఈరోజు కూడా ఉంది అంటే అది మనవాదమే అంటాను నేను. అసలు మనవాదం ఎక్కడుందో తెలియదు, కానీ మీలాంటి వాళ్ళు పదే పదే కులం గురించి మాట్లాడి పదే పదే మనవాదం అని మళ్ళీ గుర్తు చేస్తున్నారు. సనాతన ధర్మము ధర్మం ఒక్కటే, అది భిన్నమైంది కాదు. ఎప్పుడైతే మనువాదాన్ని ధ్వంసం చేస్తూ వచ్చాడో అది సనాతన ధర్మంగా మారింది. సనాతన ధర్మాన్ని బలపరచడం కోసం వాళ్ళు కథలుగా రాసుకున్నారు. రామాయణం, మహాభారత కథలను రాసుకొని ప్రజలపై రుద్దారు. అవి సైంటిఫిక్గా మనం చూస్తే అవి పిట్ట కథలని తేలిపోతాయి. సైన్స్కి, శాస్త్రీయతకి అందలేనివి, నిజానికి వాస్తవాల్ని నిలబెట్టలేనివి ఆ పిట్ట కథల్ని కూడా దాంట్లో భాగంగానే రాశారు. ఇక్కడ కూడా మీరు ఇది పూర్తి నేను మీకు చెప్పేస్తాను మళ్ళీ ఒక మాట. అంటే ఒక సోషల్ సిస్టమ్ని, అంటే ఇదొక డెమోక్రసీ, ఇదొక ప్రజాస్వామ్య దేశం. దీంట్లో ఒక మనిషికి ఒకే ఓటు, ఒకే విలువ, ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఆయన మాట్లాడుతున్నప్పుడు అలా భారత రాజ్యాంగం అని మాట్లాడుతున్నారు కదా, నేనేం చెప్తున్నా, ఒక మనిషికి ఒకే ఓటు, ఒకే విలువ కూడా. ఒక మనిషికి రెండు విలువలు ఉండవు, ఒకే విలువ ఉంటుంది. కాబట్టి అది కలెక్టర్ అయినా ఒకే ఓటేయాలి, అది బంట్రౌత్ ఒకే ఓటేయాలి. ఇద్దరికి కూడా మనుషుల మధ్య ఒకే విలువ ఉంటుంది. ఇది పాపం శర్మ గారు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఆ సోషల్ సిస్టమ్ని మనం ఒకసారి ఆయన చెప్పేదాన్ని బట్టే, అంటే కలెక్టర్ హోదాలో బ్రాహ్మణులు ఉంటారా? బ్రాహ్మణ తత్వమా ఈ దేశంలో? బ్రాహ్మణులు గొప్పవాళ్ళ? ఎట్లా గొప్ప వాళ్ళు అవుతారు? అంటే బ్రాహ్మణులు ఉన్నత హోదా ఏదైతే ఉన్నదో అది బ్రాహ్మణులు, కింద హోదా అంతా కూడా శూద్రులదా? నువ్వు చెప్పిన వర్ణాశ్రమ ధర్మమా ఇది? మీకు అందుకనే సనాతన ధర్మంలో లేదా చతుర్వర్ణ వ్యవస్థలో మనుస్మృతిలో మనం జాగ్రత్తగా గమనిస్తే ఏంటంటే, అవి ఎవరూ రాయలేదండి, అది బ్రాహ్మణులు రాశారంతే. బ్రాహ్మణులు రాసి వేరే వాళ్ళ పేరు పెట్టారు. రామాయణం ఉన్నది, వాల్మీకి రాశాడు అన్నాడు. వాల్మీకి ఎవరు? అడవుల్లో ఉండేటువంటి ఒక ఆదివాసి. శూద్రులకు చదువు లేనప్పుడు అడవిలో ఉండే ఒక ఆదివాసికి చదువు ఎక్కడి నుంచి వస్తుందండి? మీరు ఆలోచించండి. అది బ్రాహ్మణులు రాసి మేము రాసామంటే దీన్ని కూడా ప్రజలు వదిలేస్తారు, వ్యతిరేకిస్తారని, ఇది మీ వాడే రాశాడు కదా, అడవులు ఉన్నవాడే రాశాడు కదా, జ్ఞానం పొంది రాశాడు కదా అనే పిట్టకథలు వెళ్ళారు అంతే తప్ప వాల్మీకి ఎవరైతే ఉన్నారో, వాళ్ళు చెప్పినటువంటి వాల్మీకి ఎవరైతే ఉన్నారో ఒక ఊహ, అది హిస్టారికల్ ఏం కాదు, అది బ్రాహ్మణులు రాసి వాల్మీకి పేరు పెట్టారు అంతే తప్ప మరొకటి కాదు. దీంట్లో ఇంకొకటి, వర్ణాశ్రమ ధర్మాల్ని మనం చూసినట్లయితే బ్రహ్మతల నుంచి బ్రాహ్మణులు, భుజాల నుంచి క్షత్రులు, తొడల నుంచి వైశ్యులు, పాదాల నుంచి శూద్రవర్ణం పుట్టిందని చెప్పారు. కనుకనే బ్రాహ్మణులు ఇక్కడ ఏం చేస్తున్నారంటే, వర్ణాశ్రమ ధర్మంలో మొదటి బ్రహ్మతల నుంచి బ్రాహ్మణులు పుట్టారు, కుల వ్యవస్థలో మొదటి కులం అగ్రకులం బ్రాహ్మణులు అని వాళ్ళకు వాళ్ళే రాసుకొని మన మీద ఆధిపత్యం చేయడం కోసం పెట్టారే తప్ప ఇది సైంటిఫిక్గా ఎక్కడ రుజువు చేయబడలేదు. ఇది ప్రజల మీద తరతరాలుగా రుద్దుతూ వస్తున్నారు. ఈ సిస్టమ్ ఏది ఉంది, బ్రహ్మతల నుంచి బ్రాహ్మణులు, భుజాల నుంచి క్షత్రియులు, తొడల నుంచి వైశ్యులు, పాదాల నుంచి శూద్రులు పుట్టడం అనేది ఇది ఒక కల్పితమైనటువంటి కథ. చాతుర్వర్ణంలో ఆనాడు అందరికీ చదువుకునే అవకాశం ఉన్నది. అందువల్లే ఒక ఆటవిక జాతికి సంబంధించిన వ్యక్తి రాసిండని ఎందుకు అనుకోకూడదు? అవకాశాలు అదే అంటున్నా. అంటే భారతదేశ చరిత్రను ఇతర దేశాల వాళ్ళు రాయడం వలన
ఈ దేశంలో ఉన్న వాస్తవికతను విస్మరించి వారికి అనుకూలంగా ప్రజల మధ్య ఒక విభజన తీసుకొని వచ్చి లిఖితమైన చరిత్ర, ఆ చరిత్రను చదువుకున్న వాళ్ళు ఈ దేశంలో ఆలోచన విధానాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని ఒక ఆరోపణ ఉన్నది. ఇది వాట్సాప్ యూనివర్సిటీ వాళ్ళకు వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారండి. ఇప్పుడు ఒక అబద్ధాన్ని 100 సార్లు వధిస్తే అది నిజమవుతుందని చెప్తాడు గోబెల్. తర్వాత ఆడు బొక్కబోర్ల పడ్డాడు, అది వేరే విషయం. ఇక్కడ కూడా అదే జరుగుతుందండి. ఇది వాస్తవానికి తెలివి, బుద్ధి, జ్ఞానం అనేది సమాజాన్ని మోసం చేయడానికి కాదు, సమాజాన్ని జాగృతి చేయడానికి ఉండాలి. సమాజం జాగృతి అయినప్పుడు దాంట్లో నువ్వు భద్రంగా ఉండగలవు, నువ్వు, నీ పిల్లలు, నీ తరాలు బాగుంటాయి. నువ్వు చేసే తప్పుడు ప్రచారం వల్ల తప్పుడు ఫలితాలు వస్తాయి. ఒకసారి తప్పు చేసి మళ్ళీ దాన్ని నువ్వు కరెక్ట్ చేసుకోలేవు, సాధ్యం కాదు. ఇక్కడ ఒకవేళ వాళ్ళు చదువుకునే అవకాశం కనుక ఉంటే నేటి వరకు కూడా చదువులు బ్రాహ్మణులకు తప్ప కొద్దిమంది శూద్రులైన అగ్రకులాల్లో మినహాయిస్తే మిగతా వాళ్లకు చదువులు ఇప్పటి వరకు లేవు. ఉత్తరప్రదేశ్ కొన్ని రాష్ట్రాల్లో చదువులు లేవు, నిరక్షరాస్యత ఉంది. భారతదేశంని మనం ఒకసారి చూస్తే చిన్న చిన్న దేశాలు అక్షరాస్యతలో అగ్రభాగంలో ఉన్నాయి. క్యూబా అనే దేశం ఉంది, 100% ఉంది. కానీ ఈరోజు భారతదేశంలో స్వాతంత్రం వచ్చి 75-76 సంవత్సరాలు అవుతున్న క్రమంలో ఇంకా నిరక్షరాస్యత, పేదరికం, దరిద్రం తాండవిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కనుక దీని అంతటికి పరిష్కారం ఎవరు చెప్పాలి? ఓకే, మీరే చదువుకునే అవకాశం ఇస్తే ఇప్పటివరకు చదువులు లేవు కదా వీళ్ళకి, వాటికి సమాధానం చెప్పానండి. నేటి వరకు కూడా ఈ దేశంలో చదువులు లేకపోవడానికి బ్రాహ్మణులు కారణం. వేదాలు చదివితే చెవులో సీసం పోస్తామన్నారు, నాలుకలు కోస్తామన్నారు, వింటే చెవులో సీసం పోస్తామన్నారు. నాలుకలు కోసారు, చెవులో సీసం పోసారు వాళ్ళు. చెవుల సీసం పోస్తే, నాలుకలు కోస్తే సంతు రవిదాస్ 1000 సంవత్సరాల కింద ఎట్లా రాయగలిగింది ఆయన? ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి మీకు. పశ్చిమ బెంగాల్లో నామశూద్ర అని ఉంటుంది. పశ్చిమ బెంగాల్లో నామశూద్ర అని బాబాసాహెబ్ అంబేద్కర్ని మళ్ళీ గెలిపించుకున్న మహనీయులు వాళ్ళు ఒక సపరేట్ మమ్మల్ని చండాలుడని రకరకాల పేర్లతో మమ్మల్ని పిలవకూడదు అని వాళ్ళందరూ కూడా నామశూద్ర అనే నామకరణ వాళ్ళే చేసుకుని వాళ్ళందరూ కూడా ఎడ్యుకేట్ అయ్యి వాళ్ళని వాళ్ళు నిలబెట్టుకోవడానికి వాళ్ళు ప్రయత్నాలు చేశారు. ఇప్పుడు సంతు రవిదాస్ కానీ మిగతా వాళ్ళు కానీ మనం చూసినట్లయితే హిస్టారికల్గా వాళ్ళు ఒక జిజ్ఞాసతో, రహస్యంగా జిజ్ఞాసతో నేర్చుకున్న వాళ్ళు, బ్రాహ్మణిజానికి అగెనిస్ట్గా పనిచేసినటువంటి వాళ్ళు. రాళ్ళే దేవుళ్ళు అయితే అన్నం రాసులను మింగావు అంటాడు కబీర్ దాస్. రాళ్ళు తెచ్చి నరులు రమ్యమవు గుడి కట్టి రాతి ప్రతిమను చేసే ఖ్యాతిగాను దేవుడంచు మొక్కి దివిల్చి పలుకునా విశ్వదాభిరామ వినురవేమ. రాళ్ళు తెచ్చి నరులు రమ్యమవు గుడి కట్టి రాతి ప్రతిమను చేసే ఖ్యాతిగాను దేవుడంచు మొక్కి దీవించి పలుకున, నువ్వు కట్టిన గుడి, నువ్వు చేసిన బొమ్మ నిన్నెట్లా రక్షిస్తుందయ్యా అని 16-17 శతాబ్ద కాలంలో వేమన చెప్పాడు. అంతకంటే ముందు రాళ్ళే దేవుళ్ళు అయితే అన్నం రాసులు మింగమన్నాడు కబీర్ దాస్. వీళ్ళందరూ కూడా సంస్కరణ ఉద్యమాలు ఆ రోజులలోనే జిజ్ఞాసతో నేర్చుకొని సమాజాన్ని జాగృతి చేయడం కోసం ప్రయత్నం చేశారు. అందుకని వాళ్ళు హిస్టారికల్గా బయటికి రానివ్వలేదు వాళ్ళని. కొంత అంబేద్కర్ లాంటి వాళ్ళు, మహాత్మా జ్యోతిబా పూలే లాంటి వాళ్ళు చదువుకొని వాళ్ళ జీవితాన్ని అంతా త్యాగం చేసి ఈరోజు ఈ స్వేచ్ఛ గాలులు ఈరోజు మనం పీల్చుకోగలుగుతున్నాం. ఈ సామాజిక గౌరవాన్ని ఎంతో కొంతపాటు ఈ చైతన్యాన్ని మనకు అందించింది ఆ మహనీయుల బాటలు, పెరియార్ చేసినటువంటి సామాజిక పోరాటాలు, అవన్నీ కూడా ఈరోజు నిలబడడానికి కారణమయ్యాయి.